నేను రాజ్యం ఇవ్వను, వారిని యుద్ధంలో ఓడించి నేనే రామరాజు చక్రవర్తిగా రాజ్యం ఏలుతున్నాను. నీ గురించి చెప్పమంటావా? నీ గురించి చెప్పమంటావా? నువ్వు పారిపోయినసారి దాక్కున్నావా సముద్రంలో? మరి పాండవులను తీర్చుతున్నానని చెప్తున్నాను. పాండవులను తీర్చువారు పాండవుల మా తాతగారు భీష్మరాజు వారు అతను జీవితం ఎవరు అసలు చెప్తున్నావా? ఏమన్నారు భీష్మరాజు జీవితం అసలు ఎవరు చెప్తున్నావా? పరశురాముని ఎవరి వలన మరణిస్తారో తెలుసా? ఎవరి వలన? చిట్టంటి వలన. చిట్టంటి వలన అంటే కలగంటున్నాను. కల కాదు, సరే మా తాతగారి వయసు అయిపోయింది. అతను పోతే పోతారు. మా గురువు గారు ద్రోణాచార్యులు ఉన్నారు కదా. ప్రియముతో నీకు ధనుర్విద్యలు నేర్పిన, ప్రియముతో నీకు ధనుర్విద్యలు నేర్పిన గురువు గోరుమా గోపాలు అతను మా దృష్టి నేర్పుకుంటూ కానీ దుస్థితి నేర్పాడు మా గురువు గారు. మా అందరి గురువు ఎక్కిలేపాడు. పోతే పోతే మా మిత్రుడు రాజు కర్ణుడు అతను జీవితం వారు ఎవరు చెప్పి అసలు ఇరు భుజముల వల్ల నీకు ఇరు భుజముల వల్ల అతను మా అర్జునుడి చేత స్నేహితుడు ఎవరి చేతులు? అర్జునుడి చేత. అర్జునుడి చేతులు. సరే నా మిత్రుడు పోతే నన్ను జీవించగలవరా? నీవే కాదు, నన్ను జీవితం చెప్తావా? నీవు దుశ్శాసన చెల్లుడు మా గర్భతుని పాయ్ ఎదుస్తుని పాలు చెప్తున్నావే శకుని చిన్నవాడైన మా సహదేవ పాలు రాజరాజా అందరూ ఒక్కొక్కరికి వస్తారు. సకల సైన్యాలు చెప్తారా? సకల సైన్యమెల్లను చిన్నవాడైన మా
జయము చేకూర్చుట నా పాలు నేను ఆయుధము పట్టను యుద్ధము చేయనని మాట చెప్పాను కదా, కనుక ఆయుధము పట్టి యుద్ధము చేయను. వాళ్ళకి ఏదో బుద్ధి చేసినట్టు సహాయం చేస్తున్నాను. సార్ బాగానే ఉంది. అవును, రాబో సార్ ఏం జరుగుతుందో చెప్తున్నాను. ఏమో జరుగుతుంటే సంగ్రామమ్మా, ఒకవేళ నీవు అర్ధరాత్రి మేము 5 పట్టణ పిల్లలు 1 పట్టణం కూడా ఇవ్వనని చెప్తున్నావు కదా, అటువంటి జరగబో సంగ్రామం ఏమో తెలుసా? అనుభూతయే ఎరుగని అనుభూతయే ఎరుగని మహాపతిదాతుడ జాత చతుడే అర్జునుడు సాగరముగను ఏకము కాకపో ఎప్పుడును విరోధమే అని లేకుండా ఎల్లరూ సమానంగా ఉన్నటువంటి ధర్మనందరికీ బాబుని సాగరంలో ఏకమైపోవు. కావున నా మాట విని అంతేకాదు జెండాపై కపిరాజు రథం నడుపుతుండగా అర్జునుడు గాంధీవంతు చేపడుతుండగా ఆ పైన పిదప ఆ అభివరుడు ఆంజనేయుని జెండా ఎదుగుతుండగా అర్జునుడు ఎవరూ సాధింపలేరు. ప్రకారము ఈ దుర్యోధనుని రొమ్ము పదొచ్చి నెత్తులు కడపారబోని తోడ వెనగబట్టి నేను తీర్పుతున్నాను. కానీ రాజ్యం యుద్ధమే లేదు. రాజ్యం ఇచ్చేది లేదు, యుద్ధమే. ఘోర సంగ్రామం జరుగుడు. ఉత్తరకు వచ్చేస్తాం 18 రోజులు
18 రోజులు ఘోర సంగ్రామం జరిగిన యుద్ధమే సిద్ధము. అయినా అలనాడు అర్ధరాజ్యంలో అరణ్యవాస అజ్ఞాతవాసంలో కలిపి అర్ధరాజ్యం వారికి ఇచ్చేదను అని చెప్పావు కదా, ఇప్పుడు లేదని చెప్తున్నావు కనుక ఇప్పుడు నీ యుద్ధము అన్న మాటకు అర్థమే లేదు. కావున నా హస్తమునందు నీ హస్తమే వేసుకునేది కృష్ణ చూసి కవపు దెబ్బలు తెలిసి దారుడు చూరుడు కులమా గోత్రమా మునుల పేరు అబ్బా నీ చేత నాసి ధనలెక్క చేసి అయ్యా నమ్మలేదు సోదరారా ఇతని చేత నాసేయాలట. Ora,